నమస్కారం. మన పెద్దలు ఏ పని చేసేటప్పుడు ఎంతమంది ఉంటే బాగుంటుందో సూత్రప్రాయంగా కొన్ని విషయాలు చెప్పారు. అవేమిటో మనం గమనిద్దాం. ముందుగా శ్లోకం చూద్దాం. ఏకస్తపః ద్విరధ్యాయీ త్రిభిర్గీతం చతుఃపథం సప్తపంచ కృషీణాంచ సంగ్రామో బహుభిశ్జనైః. ఏకస్తపః, తపస్సు చేసేటప్పుడు ఒకడే ఉండాలట. ఎక్కువ మంది ఉంటే తపస్సు సరిగ్గా జరగదు, ధ్యానం సరిగ్గా జరగదు. ద్విరధ్యాయీ, చదువుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి. ఒకడు చదివితే నిద్ర వస్తుంది, లేదా అతనికి ఏమైనా సందేహం వస్తే తీర్చేవాడు ఉన్నాడు. అందువల్ల కనీసం ఇద్దరు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ కుదరదు. వాళ్ళు కబుర్లలో పడిపోతారు, చదువు చెడిపోతుంది. అందువల్ల చదువుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి. త్రిభిర్గీతం, పాట పాడేటప్పుడు కనీసం ముగ్గురు ఉండాలట. చతుఃపథం, బాటలో నడిచేటప్పుడు నలుగురు ఉండాలి. నలుగురు కలిసి నడిస్తే ఏదైనా ఒకరికొకరికి సహాయం చేసుకోవడం వీలుగా ఉంటుంది. సప్తపంచ కృషీణాంచ, వ్యవసాయం చేసేటప్పుడు 5 కానీ 7 కానీ అంతమంది ఉంటే అది చాలా సజావుగా సాగుతుంది. సంగ్రామో బహుభిర్జనై, ఇంకా యుద్ధం చేసేటప్పుడు చాలామంది ఉండాలి. ఈ విధంగా ఏ పని చేసేటప్పుడు కనీసం ఎంతమంది ఉండాలో మన వాళ్ళు సూత్రప్రాయంగా వివరించడం జరిగింది. ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం వ్యవహరిస్తే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్లోకం తెలియజేయడం జరిగింది. శ్లోకం మరోసారి చూద్దాం. ఏకస్తపః ద్విరధ్యాయీ త్రిభిర్గీతం చతుష్పదం సప్తపంచ కృషీణాంచ సంగ్రామో బహుభిర్జనైః. తపస్సు చేసేటప్పుడు ఒకడు, చదువుకునేటప్పుడు ఇద్దరు, పాట పాడేటప్పుడు ముగ్గురు, బాటలో నడిచేటప్పుడు నలుగురు, వ్యవసాయం చేసేటప్పుడు 5 నుంచి 7 వరకు, అలాగే యుద్ధం చేసేటప్పుడు చాలామంది ఉండి కలిసి చేస్తే ఆ పని చాలా దిగ్విజయంగా జరుగుతుందని మన పెద్దలు చెప్పారు. నమస్కారం.